ఓం విఘ్నేశ్వర నమః. రాముడు లక్ష్మణుడితోటి ఇంకా సుగ్రీవుడు మనల్ని వచ్చి కలవలేదు అని కోపంగా చెప్పేటప్పటికల్లా అప్పటికే కోపంగా ఉన్న లక్ష్మణుడికి ఇంకా కోపం ఎక్కువైపోయింది. ఇంక బయలుదేరాడు. ఎక్కడికి? సుగ్రీవుడి దగ్గరికి. అన్నయ్య, నేను ఇంక కోపాన్ని ఆపుకోలేకపోతున్నా. నీ వరకు ఎందుకు? సుగ్రీవుడిని నేనే చంపేసి ఆ చేత్తోనే అంగదుడికి పట్టాభిషేకం చేస్తాను. ఆ అంగదుడు వెంటనే సైన్యాన్ని పంపిస్తాడు అన్నాడు. మిక్కిలి కోపంతో అడ్డదారిలో బయలుదేరి కిష్కిందికి వెళుతున్నాడు. దారిలో చెట్టు కొమ్మ ఒకటి కనబడితే దాన్ని అడ్డు వస్తావని ఆ చెట్టు కొమ్మని చెట్టుతో సహా పీకి విసిరేశాడు. ఇంకా సాలవృక్షం కనిపించింది, దాన్ని కూడా పీకి అవతల పడేశాడు. అశ్వవృక్షం కనిపించింది, దాన్ని కూడా పీకేశాడు. అంత కోపంగా ఉన్నాడు. ఏది అడ్డం కనిపిస్తే వాటిని పీకేసుకుంటూ కోపంగా కిష్కింధలోకి ప్రవేశించాడు. కిష్కింధలో సుగ్రీవుడు ఏం చేస్తున్నాడు? తన భార్యలతోటి సుఖంగా ఉండి బాగా మత్తు పానీయాలు తాగి తూలుతూ ఉన్నాడు. అటువంటి సమయంలో లక్ష్మణుడు వచ్చి అంతఃపురంలోకి వెళ్లకుండా గుమ్మం దగ్గర నిలబడ్డాడు. లోపల పరిస్థితి లక్ష్మణుడికి అర్థమైంది. ఎట్లా పిలవాలా అని అనుకొని తన వింటి నారిని లాగి వదిలిపెట్టాడు. ఆ ధ్వని ఎలా ఉందంటే ఒక్కసారే 100 పిడుగులు పడ్డట్టంత శబ్దం వచ్చింది. ఆ వింటి నారి శబ్దానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను భయకంపితులైపోయారు. సుగ్రీవుడు ఒక్కసారిగా లేచి దూకి ఒక ఆసనం మీద కూర్చున్నాడు. తాగిన మొత్తంతో ఒక్కసారి వదిలిపోయింది. అంటే లక్ష్మణుడు వచ్చాడు అని భయంతో వణికిపోయాడు. తనకు అన్నగారికి పట్టిన గతే తనకు కూడా పడుతుంది. ఈ టంకార ధ్వని లక్ష్మణుడు చేశాడంటే లక్ష్మణుడు బాగా కోపంగా ఉన్నాడు అని చెప్పి అనుకున్నాడు. ఇంకా సుగ్రీవుడు గుండెలు జారిపోయాయి. అప్పుడు తారను పిలిచి, తారా, ఇప్పుడు లక్ష్మణుడితో మాట్లాడగలిగిందా? నువ్వు ఒక్కదానివే. నువ్వు బయటికి నువ్వు వెళ్ళి లక్ష్మణుడి దగ్గరికి మాట్లాడు. ఇక్ష్వాకు వంశస్థులు ఎంత మంచి వాళ్ళంటే వాళ్ళు స్త్రీలని నిందించరు, వధించరు, స్త్రీలతోటి అమర్యాదగా మాట్లాడరు. అటువంటి మంచి వంశస్థులు వాళ్ళు. కనుక లక్ష్మణుడు గొప్పతనం ఏంటో తెలుసు. నీకేం భయం లేదు, నిన్నేమీ చేయడు. నువ్వు మాటల్లో పెట్టు. కొంచెం కోపం తగ్గిన తర్వాత నేను నెమ్మదిగా వస్తాను. నేనిప్పుడు బాగా మత్తులో ఉన్నాను, నేను వచ్చి ఏం మాట్లాడగలను అని తారకతో చెప్పి తారను బయటికి పంపించాడు. ఈ తార పరిస్థితి కూడా అలాగే ఉంది. తార కూడా బాగా తాగి మత్తుగా ఉంది. అయినా సరే ఇప్పుడు తన భర్త సుగ్రీవుడు గనక సుగ్రీవుడి మాట విని వెళ్ళింది. తార లక్ష్మణుడు ఏ విధంగా మాట్లాడుకున్నారో తెలుసుకుందాం. తార కళ్ళు కూడా ఎర్రగా అయిపోయినాయి, తాగి మత్తులో ఉంది. అయినా సరే అవన్నీ పట్టించుకోకుండాను లక్ష్మణుడు కనపడంగానే లక్ష్మణుడితో మాట్లాడడం మొదలుపెట్టింది. లక్ష్మణ, ఏమయ్యా అంత కోపంగా ఉన్నావు? ఎందుకయ్యా ఇలా కోపంగా ఉన్నావు? ఎవరైనా నీ కోపం తెప్పించారా? ఎవరి మూలంగా నీకు ఈ కోపం వచ్చింది అని అడిగింది. చూడండి, చేసిందంతా సుగ్రీవుడే. కానీ తనకేమీ తెలియనట్టుగా మొట్టమొదటిసారిగా తెలుసుకుంటున్నట్టుగా ఎందుకు కోపంగా ఉన్నావని నెమ్మదిగా అడగటం మొదలుపెట్టింది. ఏమమ్మా, నువ్వు భార్యవి, నీ భర్త ప్రవర్తన నీకు తెలియదా? మిత్రుడికి మాట ఇచ్చి తప్పాడు. 4 నెలల తర్వాత వస్తానన్నాడు. 4 నెలల సమయం గడిచిపోయింది, ఇంకా ఇంతవరకు రాలేదు. ఇంకా కామంతో తాగి రమిస్తూ ఉన్నాడు. ఇది దోషం కాదా? రాజు అన్నవాడికి అన్నీ తెలిసి ఉండాలి. అన్ని ధర్మాలు నిర్వహణ చేయగల వాడే రాజు. కానీ నీ భర్త అట్లా చేశాడా? సింహాసనం మీద కూర్చున్నాడు, సభ ఎప్పుడు తీర్చాడు? ఏమీ లేదు. ఎప్పుడూ కూడా మత్తుపానయాలు సేవిస్తూ ఈ విధంగా ఉన్నాడు. ఇది ధర్మబద్ధమా? ఇదేనా చేయవలసింది అని అడిగాడు. లక్ష్మణుడు చెప్పిన మాట మొత్తం జాతి అంతటికీ, మన మానవ జాతి అంతటికీ సంబంధించింది. అంటే ఒక మనిషి మొత్తం అన్నీ కూడా చూసుకోవాలి, అంతేగాని తన సుఖం ఒక్కటే చూసుకోవడం కాదు. తన ధర్మాన్ని నిర్వర్తించాలి. అది మర్చిపోయి మృగంలా ప్రవర్తించకూడదు అని చెప్పినట్టుగా అయింది. నీ భర్త నిరంతరం మద్యపానం మీదే ఉన్నాడు, మద్యపానమే చేస్తున్నాడు. బుద్ధి కూడా వైకల్యం చెందింది. తనను తాను మరిచిపోయి బాహ్య ప్రపంచాన్ని కూడా మరిచిపోయి ఎట్లా జోగుతూ ఉన్నాడో, తూలుతూ ఉన్నాడో ఒక దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయాడు. ధర్మాన్ని మరిచిపోయాడు. ఇంకా మేము వచ్చిన మాట, మాకిచ్చిన మాట ఎలా జ్ఞాపకం వస్తాయి?
ధర్మార్థాన ఏమీ కూడా జ్ఞాపకానికి రాలేదు. సర్వేశ్వరుడు మనకు ఒక బుద్ధినిచ్చాడు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా కూడా వివేకం నశించకుండా నిర్ణయించుకోగల శక్తినిచ్చాడు. అటువంటి శక్తిని కూడా ప్రయత్నపూర్వకంగా తీసుకెళ్ళిపోయి ఒక పశువులాగా ప్రవర్తిస్తున్నాడు. తనంతం తానుగా మద్యాన్ని సేవిస్తూ పురుషార్థాలన్నీ కూడా మరిచిపోయిన హీనుడులాగా ఉన్నాడు అని లక్ష్మణుడు ప్రశ్నించాడు. తార లక్ష్మణుని వంక చూసింది. ఇందులో అతని మాటల్లో ఏదీ తప్పు లేదు, ఖండించడానికి ఏదీ లేదు. చాలా చక్కగా అన్నీ కూడా చెప్తున్నాడు. నాయనా లక్ష్మణ, ఇది కోపగించుకోవడానికి తగిన కాలం కాదయ్యా. ఎవరో బయటోళ్ళు చెడిపోతే నువ్వు కోపంతో గట్టిగా కేకలు వేయొచ్చు, కానీ పాడైపోతున్నది ఎవరు? కామానికి బానిస అయిపోయింది ఎవరు? నీ అన్నతో సమానమైన సుగ్రీవుడు. అటువంటి సుగ్రీవుడు దోషం చేస్తే ఇంత కోపంతో ఊగిపోతే ఎలాగా? లోపల ఉన్నవాడు ఏమైపోతాడయ్యా? అంత కోపం తగదు. కొంచెం కోపాన్ని అదుపులో పెట్టుకో. నువ్వు చెప్పింది పరమ యథార్థము. సుగ్రీవుడిది దోషమే. సుగ్రీవుడిని క్షమించు. ఈ తార మాటల్లో ఒక శ్లాష ఉంది. అదేమిటంటే, లక్ష్మణుడు సుగుణ సంపన్నుడు, తనకన్నీ కూడా ధర్మార్థాలన్నీ తెలుసు. అందుకని అతను చెప్పిందంతా చాలా సజావుగా ఉంది. కానీ తన భర్త అధముడు, మద్యానికి బానిసైపోయాడు. అందుకు ఒప్పుకొని తన భర్తని క్షమించమని అడిగింది. చూడండి ఎంత చక్కగా అడిగిందో. సుగ్రీవుడేమీ పరాయివాడు కాదు, నీ అన్నతోటి సమానము. అన్న ఏదన్నా తప్పు చేస్తే అన్నగారిని దిద్దుకోవాలి, కానీ వాణ్ణిని చంపివేస్తావా? కోపానికి వసులైపోతే నువ్వు పాపం వైపుకి వెళ్ళిపోతావు. కోపం నీవు చేసిన ధనుష్టాంకారానికే మేమందరం భయపడిపోయాం. ఆకాశంలో మెరుపులు వచ్చినట్టుగా, పిడుగులు పడినట్టుగా అంత శబ్దం వచ్చింది. కానీ మేము ఒప్పుకుంటున్నాం, తప్పు చేశాము అని, మా తప్పులన్నీ కూడా అంగీకరిస్తున్నాము అని చెప్పింది. లక్ష్మణ, 4 నెలల క్రితమే సుగ్రీవునికి పట్టాభిషేకం అయింది. 4 నెలల క్రితమే వాలి మరణించింది. ఒక్కసారే సుగ్రీవుడికి అన్ని సౌకర్యాలు, భార్య అన్నీ రావడంతో కామానికి వసుడైపోయాడు. ఈ మత్తుకి బానిసయ్యాడు. అంతేగాని మీ మీద కోపం కాదు. ఇప్పటికీ కాలాతీతం అయిపోయింది. మీకు 4 నెలల తర్వాత జరిగిన కాలం అనేది ఎంతో విలువైనది. సుగ్రీవుడిని క్షమించి వదిలిపెట్టమని కోరుతుంది. తార పరమసత్యం మాట్లాడుతుంది. ఒక పక్క తన భర్త మత్తుకు వశమైపోయాడు, క్షమించమని అడుగుతుంది. మళ్ళీ తన భర్తని వెనక వేసుకొస్తూ, ఈ మధ్యే కదా పాపం పట్టాభిషేకం చేసుకున్నాడు, అందుకనే అంత సంతోషాన్ని అనుభవిస్తున్నాడని మళ్ళీ భర్త పక్షాన మాట్లాడుతుంది. ఆడది భార్య ఏ విధంగా భర్తని వెనకేసుకురావాలో ఆ విధంగా మాట్లాడుతుంది. లక్ష్మణ, నీకు ఇంకొక విషయం చెప్పాలి. హనుమ సలహా మేరకు సుగ్రీవుడు వానరులందరినీ కిష్కిందకు రావాల్సిందిగా ఆజ్ఞాపించాడు. లక్ష్మణ, ఇక్కడికే వచ్చి ఇక్కడే నిలబడిపోయావు. అంతఃపురంలోకి రాకూడదనుకున్నావా? నువ్వేమీ పరాయివాడు కాదే. నీ మిత్రుడింటికే కదా వచ్చావు. సుగ్రీవుడికి రాముడికి తేడా ఏమీ లేదు. సుగ్రీవుడు కూడా రాముడితో సమానమైన వాడే, నీ అన్నగారు లాంటి వాడే. లోపలికి వస్తే కాంతలు కనపడుతున్నారని సందేహిస్తున్నారేమో. ఏమీ దోషం లేదు. మిత్రుడైన వాడు అన్నితా భావం లేకుండా మిత్రునితో కూర్చొని మాట్లాడవచ్చు. మిత్రుని భార్యను చెల్లెలుగానో వదినగానో చూడగల గుణసంపద మీకుంది అని అంతఃపురంలోకి రమ్మనమని ఆహ్వానించింది. తార అలా మాట్లాడితే సుగ్రీవుని చూడకుండా వెళ్ళిపోతానని లక్ష్మణుడు ఎలా అనగలడు? తార ఆహ్వానం మేరకు సుగ్రీవుడి దగ్గరికి లోపలికి లక్ష్మణుడు వెళ్ళాడు. అంతఃపురం లోపలికి వెళ్ళాడు. లక్ష్మణుని చూసి ఒక్కసారిగా సుగ్రీవుడు ఒక్క దూకు దూకాడు. అంజలి ఘటించి వంగి శిరస్సు వంచి నమస్కారం చేశాడు. ఆర్తస్య రక్షణే పుణ్యం. ఆర్తితో వచ్చి శరణాగత చేసిన వాడిని రక్షించడమే పుణ్యం అని అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు ఆర్తితో వచ్చి లక్ష్మణ అంటే మంచి వస్త్రాలు ధరించాడు, మెడ నిండా మాలలున్నాయి, మధువు సేవించి ఉన్నాడు. అంటే కల్పవృక్షం నీడలో అయితే పూర్తిగా మన కోరికలు తీరిపోయి ఎంత సంతోషంగా ఉంటామో అట్లాగే ఎంతో సంతోషంగా సుగ్రీవుడు ఉన్నాడు. సుగ్రీవుడు లక్ష్మణుడు ఏం మాట్లాడుకున్నారో రేపు తెలుసుకుందాము. జై శ్రీరామ్.